నా పేరు పార్థసారథి. నిన్నటి రోజున దేవరకొండ శ్రీనన్న గురించి హరిప్రసాద్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన రంగా గారు చనిపోయిన 1988 నుండి ఆయన 3 దశాబ్దాల పాటు మేము రంగా గారి యువసేనగా ఉన్నాము అన్నారు. ఓకే అన్న. పర్వతరెడ్డి తిరుమలరావు, పర్వతరెడ్డి ఏడుకొండలు తిరుమలరావు వీళ్ళిద్దరు మా మేనమామలు, నేను వాళ్ళ మేనల్లుని. మీరు మా మామ పేరు కూడా మెన్షన్ చేశారు, అందుకని నేను సీనన్న ద్వారా వచ్చి మాట్లాడుతున్నానన్న. అన్న, మీరు 3 దశాబ్దాల నుంచి ఉన్నానన్నారు కదా, ఇక్కడ ఆయన చనిపోయిన తర్వాత కోర్టు సెంటర్లో బొమ్మ పెట్టారు. కొన్ని కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల బొమ్మ తీసేసిన తర్వాత ఈ రంగా గారి యువసేనలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒక్క కాపులే తిరిగి చేయలేదు. కాపులు ఉన్నారు అత్యధికంలో, మిగతా వాళ్ళు ఉన్నారు. అందరూ చిట్టుమావ స్నేహితులు. మీరు అందులో ఒకళ్ళు. చిట్టుమావ స్నేహితులే మీరు కూడా. మా చిట్టుమావ అంటే పర్వతరెడ్డి తిరుమలరావు స్నేహితులు మీరు కూడా. అన్న, 3 దశాబ్దాల నుంచి అది జరిగిన తర్వాత ఆయన జయంతి వర్ధంతులు కూడా కావాలో ఎవరు చేయట్లా, ఎవరు ముందుకు రావట్లా. 10 సంవత్సరాల క్రితం దేవరకొండ సేనన్న కనుక్కొని ఏంది ఇక్కడ రంగగారి విగ్రహం ఇంతకుముందు ఉండేదంట కదా అని ఇవన్నీ కనుక్కొని మన కాపు పెద్దలతోటి మాట్లాడి అందరినీ కనుక్కొని జయంతి వర్ధంతులు 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి విగ్రహం పెట్టి పూర్తి అయ్యేంత వరకు పట్టు వదలకుండా చేశాడు. ఈ 10 సంవత్సరాలలో మీరు నాకు ఎక్కడా కనపడలా. నాకే కాదు, మన వాళ్ళకు కూడా కనపడి ఉంటారు అనుకోండి. ఎవ్వరికీ కనపడలేదు. మీ ఉనికి మాకు తెలియదు, మీ ఉనికి మీరు చెప్పారు. అంత అభిమానం ఉన్నోళ్ళు ఎందుకు రాలేకపోయారు, ఎందుకు నిలబడలేకపోయారు? ఒక ఇటుకిరాయి తెచ్చి పెట్టచ్చు కదా అక్కడ. ఒక సిమెంట్ బస్తా నా వంతు సహాయము, రంగా గారి 3 దశాబ్దాల నుంచి నేను ఆయన అభిమాని అని ఒక సిమెంట్ బస్తా, ఒక చెంబు నీళ్లు ఆ కట్టిన కట్టడికి పోయొచ్చు కదన్నా. ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు అభిమాని వచ్చి అని మాట్లాడుతున్నారు. ఎందుకు అడగలేకపోయారు? మీరెవరు బయట వ్యక్తులు వచ్చి చేసేది అని. అభిమాని అని చెప్పుకుంటే సరిపోదన్నా. ఆయన మీద అభిమానం చూపించాలా, చేసిన వాళ్ళని మెచ్చుకోవాలా. మెచ్చుకుంటే దాన్ని అభిమానం అంటారు. ఎవరి కోసమో మనం పక్కన వాళ్ళకి కిల్లితే అభిమానం కాదన్నా, దాన్ని అభిమానం అనరు. మీరు ఇంకో మాట మాట్లాడారు మీరు. ఆ మాట, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, మండల కృష్ణారావు అన్న లేకపోతే నువ్వెవరు అని అడిగారు. అన్న, కావలికి ఎవరు బొడ్డుగోసి పేరు పెట్టలా. 4 మూలలు 4 దిక్కులు కూర్చొని టోకన్లు ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి కావల్లో పంపిలా. నువ్వు లోకల్లోనే ఉండమని. కావలి ప్రతి ఒక్కరు కావలి బిడ్డలే. మీరు కూడా ఒకప్పుడు, మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు ఒక దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వాళ్ళే. ఒక దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చి బ్రతికిన వాళ్ళే అందరివి. కావలిది ఎవరి సొత్తు కాదు. ఎవరు లోకలు నాన్ లోకలు అనటానికి లేదు. ఇంకొకసారి మీరు ఏదైనా సీనన్న వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని అడిగాడు. మీరు వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే అడగండి. ఇంకొకసారి ఇట్లా అనుచిత వ్యాఖ్యలు, మీరెవరు, నువ్వెవరు, నువ్వెక్కడ అని అడిగితే మటుకు మేము కూడా అన్న వ్యక్తిగత జీవితంలోకి మీరు దూరితే మీ వ్యక్తిగత జీవితంలోకి మేము దూరాల్సి వస్తుంది. కళ్యాణి, నువ్వు సీనన్న గురించి మాట్లాడుతున్నావు. ఆయన గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు? ఆయన దగ్గర అప్పుడు అంత ముందు చేసుకుని ఉన్నావు కదా, తెలుసు కదా కాపులకి ఎంత చేసింది, ఏం చేసింది. రంగా గారి బొమ్మ పెట్టేటప్పుడు కూడా నీకు తెలుసు. ఆయన రంగా గారి బొమ్మ పెట్టేటప్పుడు మీరు ఎంతమంది దగ్గర దోచుకుంది, ఎంతమంది మోసం చేసింది నువ్వు ఒక్కసారి నిరూపించమ్మా. తర్వాత ఏందనేది మేము మాట్లాడతాము. అంతేగాని నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడటము, నోటుకు వచ్చినట్టు చేయటం కాదు. సంబంధించి కూడా కాపు బిడ్డ అని చెప్తున్నావు. కాపు బిడ్డ గురించి మాట్లాడేటప్పుడు నీ అర్హత ఏదో తెలుసుకో. తేనన్న అర్హత తెలుసుకోను ముందు.
నీ విలువ తెలుసుకుని పాట అప్పుడు మాట్లాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడవాక, అది చాలా దూరం పోద్ది. 24 గంటల్లో సేనన్న ఎంతమందికి దోచుకున్నది, ఎంతమందికి మోసం చేసింది నిరూపించు. రంగా లేదంటే 24 గంటల్లో రంగా గారి బొమ్మ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పు. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.